ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జలవద్దు మమ్మ చల్లని వాళ్ళు. ఏంటంటే మేము న్యూ ఇయర్ రోజు చేసుకున్న ముగ్గులు అనేది చూపెట్టాం. ఎందుకంటే మేము ఎప్పుడు వేస్తామన్నమాట, న్యూ ఇయర్ రోజు ఒక్క రోజు వేసుకుంటాం. అందుకే ఇప్పుడైతే మేము వేసుకున్న ముగ్గులు చూద్దాం రండి. అదే ఆగు, ఇది అనేది నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వేసిన ముగ్గు అన్నమాట. రాకుంది ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తొక్కుతాను. ఇది నానమ్మ ఎందుకు అనమాట. ఇది 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 మా పెద్దమ్మ రాత్రి మేము కలర్స్ వేస్తాం అన్నమాట. ఇదేమో మా పెద్దమ్మ వాళ్ళ కొత్తిల్లు కలర్స్ అన్నమాట. చిన్నగా ఇక్కడ ఇది నీరే దించిన నీరే కలర్ వేసిన, ఇది నీరే దించిన నీరే కలర్ వేసిన. అబ్బా అంత లేదని నేను రాసిన అండి. ఇది ఈమె రాసింది, ఈమెనే కలర్ వేసాం. మీరు నీరే దించిన నీరే కలర్ వేస్తుంది. ఇది కూడా నీరే దించిన. అబ్బా అని పింక్ కలర్ అయిపోయింది. ఇది చూపెట్టు, ఇది చూపెట్టే గిట్టు నన్ను. అలా పింక్ కలర్ అయిపోయిందని ఇక ఇలా కూడా ఈ పింక్ అల్లకి ఎదురికి పింక్ అయిపోయింది. ఇంకా కొంచెం పింక్ కలర్ ఉండాలని కొన్ని కొన్ని చుక్కలు వేసిన, కొంచెమే పింక్ ఉండే దాంతో చుక్కలు వేసిన. ఆ పింక్ అయి ఆరెంజ్ వేసేసిన, ఇక్కడ గ్రీన్ వేసేసిన. ఇది కూడా పింకే ఉండాలి కానీ పింక్ అయిపోయింది కాబట్టి ఇది రెడ్ వేసేసిన. ఇది వీళ్ళ మా పెద్దమ్మ వాళ్ళ కొత్తలు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వెల్కమ్ టు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని రాసింది. దీంట్లో ఇక్కడ ఏం ముగ్గలేదన్నమాట, ఓన్లీ రాసాం అంతే. దావి పోదంట. ఇప్పుడు మీకు ఎక్కువ ముగ్గులు అంటే ఇష్టం కదా, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మా పాత ఇంటి ముంగట ఏం చేస్తామంటే మొత్తం ముగ్గులు వేస్తాం. ఏం ఎక్కువ రాయలే, ఒక హ్యాపీ న్యూ ఇయర్ రాసి 2025 రాసి మొత్తం ముగ్గులు వేసినాం అన్నమాట. అట్లా ఉంటుంది. మేము అంతగానో కష్టపడి రాసులైతే ఎవరైనా రాసలేదు కానీ కలర్ రాసు అయితే మా పెద్దమ్మ రాసింది, కలర్ అయితే వీళ్ళు వేస్తారు. ఇక ఇక చూడండి, ఇట్లా కాదు గిట్టు ఇది ఒక ముగ్గు ఇటు పెట్టు పట్టు. ఇది అనేది ఫస్ట్ ఇప్పుడు ఇది మేము ఇంటికి పోతానే ఫస్ట్ దారిలో ఈ ముగ్గు వేసుకున్నాం. ఇదైతే నేను వేసిన అనమాట. ఎంత కష్టపడేసిన ఫ్రెండ్స్. అబ్బో ఇది కూడా నేను వేసిన కదా, కాదు నాది అందరిసింది. ఇది అనేది ఈ కలర్స్ నేను అనుకున్నాను అనమాట. ఇదా అండి, ఇది అనేది నేనే వేసిన. అబ్బా అంత లేదా, ఇది అంజిన్ అయితే నిహారికమ్మ ట్యూషన్ ఉంటుంది, ఆమె వేసింది. వాళ్ళిద్దరు కష్టపడేసిళ్ళు. ఇది నేను వేసిన నిజంగా. అబ్బా అంతలే అంతలే, ఇవి నేను వేసిన. ఇది పెద్ద అబ్బా అంతలే. ఇది ఆగండి పెట్టండి. ఇప్పుడు మీకు ఒక పెద్ద ముగ్గు మంచిగా ఉండేది ఒకటి రాదు చూడండి. ఇయ్యో ఇది వేయాలి కానీ ఇదైతే జనాలతో వేసిండు. ఇది ఏమైనా వేసిండు. ఎట్లా ఉందండి, కాపీ కొట్టిండు. ఇలా చూసి కాపీ కొట్టిండు. ఇదిగోండి చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గేసాను 2025. అండ్ ఇక్కడ కూడా ముగ్గేసేసాడు. అది మీకు ఇంకో చూపించిందా, అక్కడ పింక్ చెల్లు, ఇక్కడ ఏమో ఆరెంజ్ ఇచ్చింది. వెరీ గుడ్ బాయ్స్. ఎందుకంట ఇప్పుడు మన కొత్తింటికి పోవాలి. ఇప్పుడు మా కొత్తింటి కాడ వేసినది మంచిగా చూపిస్తాం. అదే మొత్తం నేను వేసిన ఫ్రెండ్స్ ఇవ్వలేదు. కొత్త డ్రెస్ అంటే బాగుందంట. మొన్న వచ్చింది కదా, మొన్న కాదు నిన్న వచ్చిందంట. నిన్న వచ్చింది, ఇవాళ వేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, చింత పాకటి ఉంటుంది. కట్ చేసినావా? ఇది కట్ చేసి ఏందే 2025 Happy
అండ్ ఇవాళైతే ఇక్కడ ముగ్గురు ఇదైతే నింపిలు. ఇవాళైతే మా పిన్ని వాళ్ళ ఇంటికార ముగ్గులు అయితే వేసాం. హ్యాపీ మళ్ళీ వేద్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు. అప్పటికే వాళ్ళు కలర్స్ వేసారు, కలర్స్ అయిపోయినాయని వేసారు. అప్పటికి టైం కూడా బాగుందని వెళ్ళాము. ఇదైతే ఫ్లవర్, రోజ్ ఫ్లవర్. దీనికి వేయాలి, దీనికి కింద వేస్తారు కదా, అదే వేయలేదు. నువ్వు ఇది చూడాలి మాటి మాటికి, అండ్ చూసి ఏమైనా మాట్లాడాలి నాతో. అది చెయ్యాలి. ఇది నేను వేసిన అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే కాశ్మీర్ వేసింది అన్నమాట. ఎంత దట్టంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఏమంటే ఇట్లా మొత్తం కింద పడేసింది. ఏమంటే మొత్తం ఇక ఊరంతా పడేసింది తెలుసా ఫ్రెండ్స్. ఇది బటర్ఫ్లై. ఇది అనేది మేము ఇష్టం గిరికతోటి. ఇది అనేది మా కొత్తిల్లు అన్నమాట. ఇదన్నీ ఎంట్రన్స్ అన్నమాట. వద్దులే వద్దు, నాన్న ఇక్కడే పోతుంది. ఇది వేసుకుంటా అంట. ఇది అనేది డబుల్ బెడ్రూమ్ ఉందన్నమాట ఇందులో. అందుకే ఇది అనేది నా రూము. ఇలా కిరాయికి ఉన్నాయన్నమాట, అందుకే అదిగే వచ్చింది. ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇది గిట్ ఉందన్నమాట. అంజూరం కాదు, గ్లాసెస్. ఇది బెడ్రూమ్. అక్కడ ఉంది జాలి, అక్కడ ఉన్నది అందింది. ఇక్కడ ఉంది జాలి తెలుసా, ఇక్కడ ఉంది దూరం, మంచిగా ఏం రాకుండా. ఇక్కడ ఉంటే జాలి. ఇక్కడ కొట్టలేం మరం. ఇది బయటకి ఓపెన్ అవుతుంది, లోపలికి కొడదామన్నా కొట్టలేదు. ఇది అనేది హాల్. ఇది హాల్. ఇది కిచెన్. కిచెన్ అండ్ దేవుని ఫొటోస్ ఉంటాయి ఇక్కడ. మరే కావాలి దేవుని ఫోటోలు. దేవుని ఫోటోలు అవి ముట్టుకో. ఇది కిచెన్ అన్నమాట. గిన్నె మాయ కావాలి, గిరాకుండా ఉంది. పైనుంచి తెచ్చి ఇక్కడ పెట్టిళ్ళు. కన్నా పైనుంచి తెచ్చారు, పైనుండే. వీడికి వంట రూమ్లో మెచ్చుకుడు పెట్టారు. ఇది అనేది బాత్రూమ్. ఇది మెట్లు అనమాట. నేను పోయేస్తలే రాకు, ఇప్పుడు ఎండ కొడుతుంది అనమాట. మనం పోదాం, మనకు భయం ఎక్కువ, మనకు బాగా భయం. వస్తాయి ఖర్చు. చూడండి ముగ్గు బాగా వచ్చిందా. పానిపోయి ఇది పోవాలంటే ఇది అనేది మాకు నాన్న అవుతుంది అన్నమాట. వాళ్ళు వేసిన ముగ్గు. అనేది మా పెద్దమ్మ వాళ్ళు వేసిన ముగ్గు. ఇది నేనే